ఎండింగ్ ఏదైతే మోటివేషన్ ఇచ్చారో మన కనకాల గారు, రాజీవ్ కనకాల గారు, సో ఆ సన్నివేశం కూడా అందరికీ నచ్చడం అండ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ సినిమా వచ్చేసి అల్లరి బుల్లోడు. అల్లరి బుల్లోడు ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో అని అనుకున్నారు ఫ్యాన్స్ అందరు కూడా. ఎందుకంటే సై సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతే ఈక్వల్గా ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే లవ్ క్యారెక్టర్ అంటే లవ్ పరంగా వచ్చినప్పటికీ కూడా సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి ఊహించుకున్నారు. కానీ సో మరి సై అంత లేకపోవడంతో సినిమా యాజ్ యూజువల్గా కామన్గా ప్రతి సినిమాలో ఉండట్టుగానే ఉంది. కానీ అండ్ అలాగే కొన్ని కామెడీ సీన్స్ నచ్చినప్పటికీ కూడా జనాలు అంతగా ఆదరించలేకపోయారు. సో అల్లరి బుల్లోడు ఫ్లాప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చిన ధైర్యం కానీ అండ్ దాని తర్వాత వచ్చిన రామ్ కానీ సో ఇలా వరుస సినిమాలు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేసేసేయడం స్టార్ట్ చేసేసారట. సో మరి ఎలా అంత స్పీడ్గా స్టార్ట్ చేశారో అన్ని సినిమాలు కూడా అలాగే ఫ్లాప్ అవ్వకుంటూ వచ్చాయి. సో టక్కర్, హీరో ఇలాంటి కొన్ని సినిమాలు అనేటివి ఫ్లాప్ అయిపోయాయి. సో మరి చాలా గ్యాప్ తీసుకుని